హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మీరు అందరూ లెసన్కి రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పాప ఉంది. ఆ పాప పేరు మున్ని. మున్నికి వాళ్ళ మమ్మీ అన్న వాళ్ళ డాడీ అన్న చాలా ఇష్టం. మున్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయాలని చాలా ఇష్టపడుతుండేది. మీరు కూడా మీ మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తున్నారా? మున్నికి కుకింగ్ అంటే చాలా ఇష్టం. మమ్మీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ అని ఆనియన్స్ కట్ చేసేటప్పుడు, టొమాటోస్ కట్ చేసేటప్పుడు మమ్మీకి మరి కుకింగ్ దగ్గర హెల్ప్ చేస్తూ ఉండేది మున్ని. అయితే పిల్లలు, వాళ్ళ మమ్మీ చేస్తున్న వంట చాలా టేస్టీగా ఉండేది. ఒకరోజు వాళ్ళ మమ్మీ వండుతుంటే గమనిస్తూ ఉంది. మమ్మీ ఇంత కష్టపడి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా వేస్తుంది కదా, సాల్ట్ ఎంత కావాలో అంత, కారం ఎంత కావాలో అంత మమ్మీ కరెక్ట్గా భలే వండుతుంది కదా. అసలు మమ్మీ ఒక కర్రీ వండితే ఎందుకు అంత టేస్ట్ వస్తుంది అని చెప్పి మున్ని వాళ్ళ మమ్మీని గమనిస్తూ ఉంది. పిల్లలు, ఆ రోజు మమ్మీ చికెన్ కర్రీ వండుతుంది. వావ్, ఈరోజు నాకు ఇష్టమైన చికెన్ కర్రీ. పిల్లలు, మీకు కూడా చికెన్ అంటే ఇష్టమా? చాలామందికి చికెన్ అంటే ఇష్టం కదా. మరి మున్నికి కూడా చికెన్ అంటే ఇష్టం. వాళ్ళ మమ్మీ చికెన్ కర్రీ వండుతుంటే గమనిస్తూ ఉంది. పిల్లలు, చక్కగా వాళ్ళ మమ్మీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉంది. ఓహో, ముందు ఆయిల్ వేయాలా, తర్వాత ఆనియన్స్ వేయాలా, ఓకే అని అన్నీ చక్కగా నేర్చుకుంటుంది. పిల్లలు, తర్వాత చికెన్ వేసి అన్ని రకాల స్పైసెస్ అన్నీ వేసి వండుతుంది. పిల్లలు, వంటంతా అవుతుంటే లాస్ట్లో వాళ్ళ మమ్మీ ఒక బాక్స్ ఓపెన్ చేసింది. కొంతమంది మమ్మీస్ అయితే కిచెన్లో మళ్ళీ మనం అన్నీ వెతుక్కోవాలని చెప్పి వాళ్ళ కిచెన్ బాక్సెస్ మీద ఇది కందిపప్పు, ఇందులో పెసరపప్పు అన్నట్లా రాసుకుంటారు కదా. మరి మున్ని వాళ్ళ మమ్మీ కూడా ప్రతి దానికి ఒక లేబుల్ పెట్టింది. ఇది సాల్ట్, ఇది కొరియాండర్ పౌడర్, అలా అన్నిటికీ పేర్లు రాసింది. పిల్లలు, కానీ ఒక బాక్స్కి మాత్రం ఏం పేరు లేదు. ప్రతిరోజు వంట చేసేటప్పుడు లాస్ట్లో ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులోకి ఇలా తొంగి చూసి ఆ తర్వాత సర్వ్ చేస్తుండేది. మున్నికి ఏం అర్థం కాలే. మా మమ్మీ ఏంటి ప్రతిసారి వంట చేసినప్పుడు ఆ బాక్స్ను ఓపెన్ చేస్తుంది, ఇంతకి దాంట్లో ఏముందో ఏమో అని అనుకుంది. పిల్లలు, మున్ని ఒకరోజు మమ్మీ సిక్ అయింది. పిల్లలు, మమ్మీకి సిక్ అయితే వంట చేయడం చాలా కష్టం కదా, మమ్మీకి ఓపిక ఉండదు కదా. నా వల్ల కావట్లేదు, నాకు బాగా చేతులు నొప్పులు వస్తున్నాయి, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు అస్సలు ఓపిక లేదు అని మమ్మీ పడుకుంటే అప్పుడు మున్ని అనింది, మమ్మీ నువ్వేం కంగారు పడకు మమ్మీ, ఈరోజు నేను వండుతా కదా మమ్మీ, ఎట్లెట్లా వంట చేయాలో నువ్వు నాకు చెప్పు, నేను దాని ప్రకారం చేస్తా మమ్మీ అని మున్ని మమ్మీకి హెల్ప్ చేయడానికి నిర్ణయించుకొని మమ్మీకి చెప్పి తను వంట చేయడం మొదలుపెట్టింది. పిల్లలు, చెల్లి తమ్ముడు, మీరు కూడా మమ్మీ డాడీ సిక్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. వాటర్ తెచ్చి ఇవ్వాలి, బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, అన్నం పెట్టి మమ్మీ తిను మమ్మీ, మమ్మీ నీకు బాగాలే కదా, నీకు బాగుంటే మా అందరికీ పెడతావు కదా మమ్మీ, నీకు ఇప్పుడు బాగాలే కదా నేను తీసుకొని వస్తాను మమ్మీ అని చెప్పి మమ్మీ దగ్గరికి వెళ్ళి పెడితే మమ్మీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. మమ్మీ ఎంత ప్రేమిస్తుంది, డాడీ ఎంత ప్రేమిస్తారు. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు నాకు ఓపిక లేదు పో మమ్మీ నేను చెయ్యను అని అంటే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు తెలుసా పిల్లలు. అందుకని మమ్మీ డాడీకి హెల్ప్ అవసరమైనప్పుడు తప్పకుండా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. అయితే పిల్లలు, మున్ని అనింది, మమ్మీ నువ్వేం బాధపడకు మమ్మీ, నేనున్నాను కదా మమ్మీ, నేను వండుతాను మమ్మీ అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి టొమాటో కర్రీ వండాలని ప్రయత్నం చేస్తుంది. పిల్లలు, మమ్మీ ఎట్లా చేస్తుందో అట్లాగే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ ఫ్రై చేసి టొమాటోస్ వేసి అన్ని రకాల స్పైసెస్ మమ్మీ ఏం చెప్పిందో అవన్నీ చక్కగా ఎంత చెప్పిందో అంతే వేసి చక్కగా చేసింది. కానీ మున్నీకి ఒక విషయం గుర్తొచ్చింది. అరే, మా మమ్మీ ఏ వంట చేసినా ఈ జార్ ఓపెన్ చేసి ఇందులోకి తొంగి చూస్తుంది, మరి ఇందులో ఏం స్పెషల్ ఉందో నాకు తెలీదు, ఒకసారి నేను కూడా ఇందులో ఏముందో చూస్తా అని చెప్పి మమ్మీ ఎలా ఓపెన్ చేస్తుందో అలాగే మున్ని కూడా ఆ జార్ ఓపెన్ చేసి అలా లోపలికి తొంగి చూసింది. పిల్లలు, అందులో ఏదైనా స్పెషల్ స్పైస్ ఉందేమో
అనుకుంది, కానీ అందులో ఒక పేపర్ మీద ఒక వాక్యం రాసింది. అదేంటంటే, డూ ఎవ్రీథింగ్ విత్ లవ్. మీరు చేస్తున్న సమస్త కార్యాలు ప్రేమతో చేయండి అని ఉంది పిల్లలు. వావ్! అంటే మా మమ్మీ ప్రతిరోజు కష్టపడుతూనే దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రేమతో మాకు వడ్డిస్తుందా, అందుకని అవి అంత డెలిషియస్గా ఉన్నాయా అని ఆశ్చర్యపోయి మున్ని కూడా ఆ జారులోకి తొంగి చూసి, నిజంగానే నేను కూడా మా మమ్మీలాగా ప్రేమతో సర్వ్ చేస్తానని వాళ్ళ మమ్మీకి ఫుడ్ ప్రిపేర్ చేసి ప్రేమతో అమ్మ తీసుకో అమ్మా అని వాళ్ళ మమ్మీకి ప్రేమతో ఇచ్చింది పిల్లలు. నిజంగా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా? నా బిడ్డ ఎంత ప్రేమతో నాకు ఫుడ్ సర్వ్ చేస్తుందని అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది పిల్లలు. ఎంత గ్రేట్ కదా పిల్లలు. మనము ఏమి చేసినా అది ప్రేమతో చేస్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు పిల్లలు, ఈ లోకానికి మన మీద ప్రేమ ఉండబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన మీద ప్రేమ ఉంది కాబట్టే పాపాల నుంచి మనల్ని విడిపించాడు. మన మీద ప్రేమ ఉంది కాబట్టే యేసయ్య మనకు బదులుగా శిక్షను అనుభవించాడు. మన కోసం రక్తాన్ని చిందించాడు. మన కోసం పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. అంతేకాదు పిల్లలు, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే మళ్ళీ మనల్ని తీసుకెళ్ళడానికి కూడా వస్తాడు. ఎంత గ్రేట్ కదా. బైబిల్ చెప్తుంది మన యేసయ్య ప్రేమ స్వరూపి అని. ఏ కార్నర్లో యేసయ్యని చూసినా యేసయ్యలో మనకు ప్రేమే కనిపిస్తుంది. మనం కూడా ఆ యేసయ్యలాగా ప్రేమను కలిగి ఉండేవారిగా ఉండాలి. ఓకేనా? మనము మన ఫ్రెండ్స్ని కానీ సిబ్లింగ్స్ని కానీ తిట్టుకుంటూ కొట్లాడుతూ దూషిస్తూ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ వాళ్ళందరినీ తిడుతుంటే దేవుడు మనల్ని బట్టి అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వడు పిల్లలు. మనం యేసయ్యని హ్యాపీగా సంతోషంగా ఉంచాలి అంటే మనం ప్రేమను చూపించేవారిగా ఉండాలి. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా బేతనియా అనే ఒక ఊరుంది పిల్లలు. ఆ ఊరు చాలా చిన్నది. ఆ ఊరిలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ అంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఆ ఊరు వచ్చినప్పుడల్లా యేసయ్య ఆ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళాల్సిందే. అది ఎవరి ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నారా పిల్లలు? మరియా, మార్తా, లాజరు, ఈ ముగ్గురు చాలా ప్రేమగా యేసయ్యను పలకరిస్తారు. పిల్లలు, ఒకరోజు మరియా మార్తాల ఇంట్లో ఉన్న లాజర్ అన్న సిక్ అయిపోయాడు. చాలా భయంకరమైన రోగం వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్న బ్రతకలేదు పిల్లలు. పాపం అన్న చచ్చిపోయాడు. అన్న చచ్చిపోయేసరికి మరియక్కకి మార్తక్కకి చాలా బాధేసింది. యేసయ్య మా తమ్ముడిని బ్రతికించయ్యా అని మార్తక్క యేసయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంది. మరి దేవుడు చాలా అద్భుతంగా 4 రోజులు చచ్చిపోయి సమాధిలో ఉన్న లాజర్ అన్నను ఒక్క మాటతో లేపాడు పిల్లలు. ఎంత పవర్ఫుల్ కదా మన దేవుడు. ఎప్పుడైతే యేసయ్య లాజర్ అన్నను బ్రతికించాడో అప్పటి నుంచి లాజర్ అన్న యేసయ్యని అసలు వదిలిపెట్టట్లేదు పిల్లలు. యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు లాజర్ అన్న యేసయ్య పక్కనే కూర్చున్నాడు. యేసయ్యతోనే స్పెండ్ చేయాలని ఇష్టపడ్డాడు. మీరు కూడా యేసయ్యతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారా? మనం ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే మన ఫ్రెండ్స్తో మనం మాట్లాడుతున్నాం అనుకో, ఆ టైంలో మమ్మీ మనల్ని పిలిచిందనుకో, నాన్న ఇట్రా అంటే, అబ్బా ఉండు మమ్మీ మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా కదా అంటుంటారు కదా. మనకి ఇష్టమైన వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. మరి యేసయ్య కూడా లాజర్ అన్నను చాలా ప్రేమించాడు. లాజర్ అన్న కూడా యేసయ్యను చాలా ప్రేమించి తనను మరణం నుండి కాపాడినందుకు లాజర్ అన్న యేసయ్యకు చాలా థ్యాంక్ఫుల్గా ఉండి యేసయ్యతోనే కూర్చున్నాడు పిల్లలు. వాళ్ళందరూ భోజనం చేస్తుంటే లాజర్ అన్న యేసయ్య పక్కన ఉన్నాడు. లాజర్ అన్న వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా ఇద్దరు. అందులో ఒక అక్క పేరు మార్తా. ఆమె అయితే యేసయ్యకు చక్కగా ఫుడ్ సర్వ్ చేస్తుంది. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, నేను యేసయ్యకు ఏమేమి పెట్టాలి ఏమేమి ఇవ్వాలి అని మార్తక్క ఆ ఫుడ్ చక్కగా యేసయ్యకు సర్వ్ చేస్తుంది. లాజర్ అన్నేమో యేసయ్య పక్కన కూర్చుంటే మార్తక్కేమో యేసయ్యకు ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఇంకొక అక్క ఉంది కదా, ఎవరబ్బా గుర్తొచ్చిందా పిల్లలు మీకు? ఎస్, మరియా అక్క. మరియా అక్కకైతే యేసయ్య అంటే ఎంత ఇష్టమో తెలుసా? యేసయ్యకు ఏమి ఇవ్వాలని ఎప్పుడు ఆలోచిస్తుంటుంది. మీకు ఎవరైనా చాలా ఇష్టం అనుకోండి పిల్లలు, వాళ్ళు మన ఇంటికి వస్తే టాయ్స్ ఏమైనా ఉన్నాయనుకో ఫ్రెండ్కి ఇచ్చేద్దాం,
అని అనుకుంటారు కదా. అలాగే ఆ రోజు యేసయ్య మరియ అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నాడని తెలిసింది. వెంటనే మరియ అక్క ఆలోచిస్తుంది, యేసయ్యకు నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంది. పిల్లలు కొన్నిసార్లు మరి మీకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చామనుకోండి, నాన్న కొంచెం ఇస్తావా అంటే మరి కొంతమంది చాలా పిసినారిగా ఇస్తుంటారు, ఇంతే ఇస్తుంటారు. మరి మరియక్క మనసు అయితే యేసయ్య మీద అస్సలు అలా లేదు. పిల్లలు ద బెస్ట్ గిఫ్ట్ నేను ఏదైనా యేసయ్యకి ఇవ్వాలి అని ఆశపడుతున్నానని ఆలోచించింది. పిల్లలు అయితే ఆ రోజుల్లో ఆడపిల్లలకు మ్యారేజ్ చేయడానికి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మరి అత్తరు అంటే పర్ఫ్యూమ్ ఇస్తారు. పిల్లలు ఆ పర్ఫ్యూమ్ని చాలా జాగ్రత్తగా ప్రతిరోజు కష్టపడి సంపాదించుకొని కొంచెం 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 ఎర్న్ చేసి ఆ జార్లో నింపుకున్నారు. మరి ఆ మరియక్క యేసయ్యను ప్రేమించి తన దగ్గర ఉన్న వాటన్నిటిలో ద బెస్ట్ గిఫ్ట్, ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఏముందని వెతికి 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 చూస్తే ఇంకేంటి, అక్క చాలా ప్రేమించే అలబాస్టర్ బాక్స్ కనిపించింది. వెంటనే మరియక్క ఆ జార్ని తీసుకొని నా యేసయ్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నేను యేసయ్యని చాలా ప్రేమిస్తున్నాను అనటానికి ఇదే గుర్తు. 1 ఇయర్ అంటే 12 months, జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతిరోజు కష్టపడితే డబ్బులు వస్తాయి కదా, అన్ని డబ్బులతో కొనుక్కున్నంత విలువైన జార్ పిల్లలు అది. అందులో పర్ఫ్యూమ్ అంత ఎక్స్పెన్సివ్. అయితే ఈ అక్క ఏం చేసిందో తెలుసా, తన దగ్గరున్న అత్యంత కాస్ట్లీది అలబాస్టర్ బాక్స్, ఆ అత్తరు జార్ తీసుకొని మెల్లగా యేసయ్య దగ్గరికి వెళ్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఈమెంటి ఈ ప్లేస్కి ఇంత విలువైనది తీసుకొస్తుందేంటి, బహుశా యేసయ్యకి కొన్ని డ్రాప్స్ ఇస్తుందేమో అని అనుకొని ఉండొచ్చు పిల్లలు. కానీ మరియక్క ఏం చేసిందో తెలుసా పిల్లలు, ఆ జార్ తీసుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, యేసయ్య ఈ జార్ కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకంటే నాకు ఈ జార్ ఏమాత్రం ఎక్కువ కాదు యేసయ్య, ఐ లవ్ యూ మోర్ దాన్ దిస్, ఇంతకంటే చాలా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానని అక్క ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ అత్తరును యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టేసింది. పిల్లలు అందరూ అలాగే చూస్తున్నారు, అయ్యా ఇంత కాస్ట్లీది పగలగొట్టేసింది ఏంటి యేసయ్య పాదాల దగ్గర అని చూస్తూ ఉన్నారు పిల్లలు. అయినా మరియక్కకు తృప్తి లేదు. వాట్ మోర్ కెన్ ఐ గివ్, ఇంక నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంది. పిల్లలు గర్ల్స్కి స్పెషల్గా హెయిర్ అంటే చాలా ఇష్టం. రోడ్డు మీద ఎవరైనా అక్క లాంగ్ హెయిర్ వేసుకొని వెళ్తుంటే అలా చూస్తుంటారు కదా రోడ్డు మీద, వావ్ ఆ అక్క జుట్టు చూడు ఎంత పొడుగుందో అని అనుకుంటారు. కొంతమంది లాంగ్ హెయిర్ ఉంటే నా జుట్టు చూడని అలా చూపించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా. అక్కలకు ఆంటీలకు జుట్టు ఘనత అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఒక్క నిమిషం ఆలోచించి నాకు ఘనతకు గుర్తుగా ఉన్న నా లాంగ్ హెయిర్ని ఓపెన్ చేసి యేసయ్య పాదాలు తుడవటానికి ఉపయోగిస్తానని మరి అక్క తన ప్రెషస్ హెయిర్తో యేసయ్య పాదాలు తుడిచింది. పిల్లలు అంటే తన ఘనతను యేసయ్య పాదాలు తుడవటానికి ఉపయోగించింది. చెల్లి తమ్ముడు, యేసయ్యని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? యేసయ్య అయితే నిన్ను ప్రేమించి తన రక్తాన్ని ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, తన లైఫ్ని నీ కోసం యేసయ్య ఖర్చు పెట్టాడు కదా. అలాంటి యేసయ్యకు మనం ఏమిచ్చినా తక్కువే. మరియక్కైతే ప్రేమతో ఏమిచ్చింది పిల్లలు, విలువైన అత్తరు జార్ని యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టింది. చుట్టుపక్కనున్న వాళ్ళందరూ కూడా మరియక్కను చూసి నీకేమన్నా పిచ్చా, అంత కాస్ట్లీది అలా పగలగొట్టేసావేంటి, అదంతా అమ్మేసి బీదలకి ఇవ్వచ్చు కదా, ఎంత పిచ్చిదానివి అని అందరూ అంటుంటే మరి ఈ మరియక్క మనసులో అనుకొని ఉండొచ్చు, నేనేమి పిచ్చిదాన్ని కాదు, నా యేసయ్యకు ఎంత ఎక్స్పెన్సివ్ది ఎంత ఖరీదైంది నా యేసయ్యకి ఇచ్చిన తక్కువే. ఎందుకంటే నా యేసయ్య అంత గొప్పోడు, ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గొప్పది, ఆయన కృప చాలా గొప్పది, ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే అని అక్క హార్ట్ఫుల్గా యేసయ్యను వర్షిప్ చేస్తుంది. పిల్లలు ఎంత గ్రేటో కదా. ఇల్లంతా కూడా ఆ అత్తరు వాసనతో నిండింది. కొంచెం స్ప్రే కొడితేనే స్మెల్ వస్తుంది, ఎవరు పర్ఫ్యూమ్ కొట్టారు అంటాం కదా. అలాంటిది ఒక జార్ పగలు కొడితే ఇల్లు ఎంత వాసన వచ్చిండొచ్చే కదా. మరి అక్క చేస్తున్న వర్షిప్ ప్రభావం ఆ ఇల్లంతా నిండిపోయింది. ఎక్కడి నుంచి వస్తుంది స్మెల్ అని ప్రతి గదిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి,
ఏసయ్య పాదాల దగ్గరకు రావాలి కదా. వాళ్ళందరినీ మరి యొక్క ఏసయ్య పాదాల దగ్గరకు తీసుకొచ్చినట్లుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని, నీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా నీ లైఫ్ ద్వారా ఏసయ్య దగ్గరకు తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. పిల్లలు, మనం ఏదైనా ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం హార్ట్ఫుల్గా ఇవ్వాలి. పిల్లలు, మరి యొక్క ఏసయ్యకి ఇచ్చిన అత్తరు మనసులో గునుకుంటూ అమ్మా ఇంత అత్తరు ఇచ్చేయాలా, అయిపోద్దేమో అని ఆలోచించలేదు, కానీ హార్ట్ఫుల్గా ప్రేమతో ఇచ్చేసింది. అందుకే దేవుడు అన్నాడు, ఆమె చేస్తున్న పని చాలా గొప్పది, నా గురించి ఎక్కడైతే మీరు చెప్తారో అక్కడ ఈమె చేసిన పని కూడా మీరు అందరూ చెప్పాలి అని దేవుడు తన ప్రజలకు చెప్పాడు. ఎంత గ్రేట్ థింగో కదా. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం ఏమి చేసినా ప్రేమతో చేయాలి. ఇందాక మనం చూసాం కదా, మున్ని వాళ్ళ మమ్మీ తను చేస్తున్న పని ప్రేమతో చేసింది, అందుకే అంత డెలిషియస్గా ఉంది. ఆ విషయం మున్ని నేర్చుకుంది. మరి అలాగే ఇప్పుడు కూడా మనం నేర్చుకున్నాం. మరి అక్క ఏసైకు సనుక్కోకుండా విలువైన బహుమానం ప్రేమతో ఇచ్చింది. అందుకే ఏసయ్య ఆ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేసి అందరికీ చెప్పాడు, నా గురించి చెప్పుకున్న చోట తన గురించి కూడా మీరు చెప్పాలని. అంత గొప్పతనం మరి అక్కకు తన వర్షిప్ ద్వారానే వచ్చింది. చెల్లి, తమ్ముడు, నువ్వు కూడా నువ్వు చేస్తున్న పరిచర్య, నువ్వు చేస్తున్న ప్రేయర్, నువ్వు చేస్తున్న ఏ పనైనా తిట్టుకుంటూ చేస్తే అది మనకు బ్లెస్సింగ్ కాదు, కానీ ఏ పని చేసినా ప్రేమతో చేద్దాం. ఓకేనా చెల్లి, తమ్ముడు? ఈ రోజు నుంచి అలా చేస్తారు కదా. రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేము చేస్తున్న ప్రతి పని ప్రేమతో చేయాలని ఈరోజు మాకు నేర్పించారు. నిజమే ప్రభువా, ఎన్నోసార్లు సనుక్కుంటూ గొనుక్కుంటూ చేయడానికి ఇబ్బంది పడుతూ చాలాసార్లు తప్పించుకున్నాం, కానీ ఈ రోజు నుండి మేము చేస్తున్న ప్రతి పని ప్రేమతో చేయడానికి సహాయం చేయండి. మున్ని వాళ్ళ మమ్మీ ఎలా చేసిందో, మేరీ అక్క ఎలా చేసిందో మేము కూడా హార్ట్ఫుల్గా ప్రేమతో చేసే కృప మా అందరికీ దయచేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 కొరింథీ 16:14, 1 కొరింథియన్స్ 16:14. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మరోసారి నేర్చుకుందామా? 1 కొరింథీ 16:14, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 1 కొరింథియన్స్ 16:14. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఎంటీ జార్లో ఏమని రాసి ఉంది? మున్ని వాళ్ళ మమ్మీ సిక్ అయినప్పుడు ఎవరు హెల్ప్ చేశారు? మరియా అక్క ఏసయ్యకు ఇచ్చిన విలువైన బహుమతి ఏంటి? ఏ ఊరిలో మరియా, మార్తా, లాజరు ఉండేవాళ్ళు? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనము ఏమి నేర్చుకున్నాము?